అందరికీ శుభోదయం. ఈరోజు మీకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల్ని పరిచయం చేయబోతున్నాను. అందులో మొట్టమొదటి వ్యక్తి ప్రముఖ భారత పక్షి శాస్త్రవేత్త, పద్మవిభూషణ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యుడు అయిన డాక్టర్ సలీం అలీ, ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అతనే. అలాగే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జాదవ్ పాయంగ్. ఆయన అడవిని వృద్ధి చేసిన వ్యక్తి. ముందు నన్ను చంపి తర్వాత నా చెట్ల మీద చెయ్యి వేయండి అంటూ అడవిలోని చెట్లను నరకడానికి వచ్చిన గ్రామస్తులకు అడ్డుగా నిలబడి ఓ పెద్ద అడవిని పెంచిన పర్యావరణ ప్రేమికుడు. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన సలీం అలీ గారు భారతదేశంలో పక్షి శాస్త్రం గురించిన అవగాహన, అధ్యయనం పెంపొందించేందుకు గాను విశేషమైన కృషి సల్పి భారతీయుల నీరాజనాలు అందుకున్న అలీ కన్నుమూసిన రోజును చరిత్రలో జూన్ 20వ తేదీ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ ముస్లిం తల్లిదండ్రులకు 10వ సంతానంగా నవంబర్ 12, 1896 జన్మించారు. ఈయన తన 10వ ఏటన తల్లిదండ్రులు మరణించడంతో బంధువులైన అమీరుద్దీన్ త్యాబ్జీ, హమీదా బేగంల వద్ద పెరిగారు. ముంబైలోను బర్మాలోనూ విద్యాభ్యాసం చేసిన అలీకి పక్షుల అధ్యయనం పట్ల ఆసక్తి కలిగేందుకు బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ సెక్రటరీ అయిన వాల్టర్ శామ్యూల్ మిల్లార్డ్ స్ఫూర్తిగా నిలిచారు. జర్మనీలోని బెర్లిన్ విశ్వవిద్యాలయం జూలాజికల్ మ్యూజియంలో పక్షుల అధ్యయనాన్ని గురించి మరింత నేర్చుకున్న అలీ గారు 1930లో ప్రచురించిన కథనం ఈయనకు ఎంతగానో పేరు తీసుకొచ్చింది. హైదరాబాద్, కొచ్చిన్, గ్వాలియర్, తిరువాన్కూర్, ఇండోర్, భోపాల్ లాంటి స్థానిక సంస్థానాధీశుల సహకారంతో ఆయా సంస్థానాల్లో ఉండే పక్షుల గురించి, వాటి సహజ సిద్ధమైన నివాస స్థలాల గురించి అలీ విపులంగా అధ్యయనం చేశారు. ఈ క్రమంలో ఎంతో దూరాన ఉండే ప్రాంతాలను సైతం సందర్శించి అలీ గారు భారతదేశంలో పక్షి శాస్త్రానికి సంబంధించి తనకు కలిగిన అవగాహనను, చేసిన పరిశోధనలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అలీ పరిశోధనలన్నీ తన భార్య తెహమినా తోడుగా సాగించారు. అయితే 1980లో ఒక ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో ఆమె మరణించారు. ఆ తర్వాత అలీ పక్షి శాస్త్ర పరిశోధనలకు ఆయన సోదరి బావలు తోడుగా నిలిచారు. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీ మూతపడకుండా కొనసాగేందుకు సలీం అలీ కృషి మరువరానిది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు లేఖ రాసి ఆయన వద్ద నుంచి ధన సహాయం పొందిన సలీం న్యాచురల్ హిస్టరీ సొసైటీని నడిపించారు. అలాగే భరత్పూర్ పక్షి సంరక్షణ వనం, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కుల పరిరక్షణ కోసం కూడా సలీం అలీ ఎంతగానో కృషి చేశారు. 1990లో కోయంబత్తూరు వద్దనున్న అనైకట్టిలో సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ సంస్థ కూడా ప్రారంభించబడింది. ఇది భారత ప్రభుత్వ పర్యావరణ వన విభాగాల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సలీం అలీ పొందిన అవార్డులు, రివార్డుల విషయానికి వస్తే 1958లో పద్మభూషణ్ పురస్కారం, ఇదే సంవత్సరంలోనే నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ఆ తర్వాత 1967లో బ్రిటిష్ ఆర్నిథాలజిస్ట్ యూనియన్ వారిచే యూనియన్ మెడల్ను అలీ అందుకున్నారు. ఈ మెడల్ను బ్రిటిష్ పౌరులు కాని వారికి ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ విషయమై విశేషమైన గౌరవాన్ని మన అలీ పొందారు. ఆ తర్వాత 1969లో వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ వారి నుండి జోన్సీ ఫిలిప్స్ మెడల్ను, 1976లో విశిష్టమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని సలీం అలీ అందుకున్నారు. తదనంతరం 1976లోనే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వారి నుంచి జే పాల్ గెట్టి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డును, కమాండ్ ఆఫ్ ది నెదర్లాండ్స్ ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ ఆర్క్ అవార్డును 1986లో అలీ తన ఖాతాలో వేసుకున్నారు. 1985లో రాజ్యసభకు నామినేట్ అయిన సలీం అలీ రాజ్యసభ సభ్యుడిగాను తన విధులను సక్రమంగా నిర్వర్తించారు. ఆ తర్వాత 1987 జూన్ 20వ తేదీ 90 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయారు. పక్షులతో పాటు గాలిలో తేలుతూ కానరాని దూరాలకు తరలి వెళ్ళిపోయారు. ఈ భూమి మీద మనుషులు ఒకటే కాదండి, పశు పక్షాదులు, ఎన్నో రకాల జీవరాశులు జీవనం సాగిస్తున్నాయి. వాటిని పరిరక్షించడం చాలా చాలా గొప్పదైన విషయం. అన్ని జీవాలు, అన్ని
సమతుల్యతతో ఉంటేనే ఈ భూమి చక్కగా నడుస్తుంది. మనం ఒక్కళ్ళమే ఉండాలనుకోకుండా ఎంత చక్కగా వేరే పశుపక్షాదులను రక్షించే ఇలాంటి మానవమూర్తులకు మనం జోహార్లు అర్పిద్దాం. ఇంకా జాదవ్ గారి కోసం చెప్పాలంటే ఈయన ఒక అద్భుతమైన వ్యక్తి అంటే నమ్మండి. 1979 సంవత్సరంలో అస్సాంలో వచ్చిన వరదల వలన ఎన్నో జలచరాలు బ్రహ్మపుత్ర నది ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. కొన్ని రోజులకి వరదలు తగ్గి నది మధ్యలోని ఇసుక దీవులు వేడెక్కడంతో వేడికి తట్టుకోలేక కొట్టుకొచ్చిన ఆ జలచరాలు అక్కడే పెద్ద సంఖ్యలో సమాధి అయిపోయాయి. అక్కడికి దగ్గరలోనే ఉండే జాదవ్ వాటిని చూసి చలించిపోయాడు. వెంటనే అటవీ అధికారుల వద్దకు వెళ్ళి ఆ ఇసుక తిన్నెల వద్ద అడవిని పెంచితే ఇటువంటి పరిస్థితి రాదని చెప్పాడు. వాళ్ళు ఏమన్నారు, ఇసుక నేలలో ఏవైనా మొక్కలు పెరగవు, అంతగా చేయాలనుకుంటే నువ్వు అక్కడ వెదురులాంటి మొక్కలు ఏవో నాటి చూడని సలహా ఇచ్చారు. తాను పుట్టిన నేల కాపాడుకోవాలని 16 ఏళ్ల జాదవ్ అప్పుడే అనుకున్నాడు. ప్రకృతి విసిరిన సవాలు స్వీకరించాడు. పచ్చదనం అంటూ లేని ప్రాంతంలో రోజుకొక మొక్క నాటాడు. అలా అలా మొక్కలంటూ మొలవని నేలపై ఓ అడవి సృష్టించాడు. ఎంత గొప్ప పని చేశాడు. 1360 ఎకరాల్లో ఆ అడవి విస్తరించిందంటే నమ్మండి. పులులు, ఏనుగులు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు నివాస కేంద్రం అయ్యింది. అసలు ఇతను ఇంత గొప్ప పని చేశాడని చాలా కాలం వరకు ఎవరికీ తెలియదు. ఓ వనాన్నే సృష్టించాడన్న విషయం 2007లో బయట ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఓ రోజున ఫోటో జర్నలిస్టు జీతు కలిత అనుకోకుండా ఆ ప్రాంతానికి రావడంతో ఆ విషయం బయటపడింది. వాళ్ళు కలవడమే చాలా చిత్రంగా జరిగింది. పక్షుల ఫోటోలు తీయడానికి ఓ బోటు తీసుకుని బ్రహ్మపుత్ర నదిలో వెళ్తున్న మా జూలీ ద్వీపం వద్దకు రాగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. మొక్క మొలకెత్తడానికి సందేహించే ఈ నేలపై పచ్చని అడవి ఏమిటా అని జీతు నాటి సంఘటన గుర్తు చేసుకుంటాడు. ఇక జాదవ్ గారైతే ఎవరూ రాని ఆ ప్రాంతానికి జీతు రావడంతో వన్యప్రాణులు వేటగాడని భయపడిపోయాడు. ఈ సంఘటన జాదవ్ భగీరథ యత్నం గురించి తెలుసుకున్న జీతుకు నోట మాట రాలేదు. కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. జాదవ్ గొప్పదనాన్ని తన కథనం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జీతు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఏం చేయగలడు అన్నదానికి జాదవ్ గారే ఉదాహరణ అని చెప్తారు అతను. జాదవ్ గారికి తను మొదటిసారి నాటిన మొక్క ఎక్కడుందో కూడా తెలుసు. ఓ మహారణ్యానికి బీజం వేసిన ఆ వృక్షం వద్దకు రోజుకు ఒక్కసారైనా వెళ్ళి సేద తీరుతాడు. నువ్వు లేనిదే నేను లేను అంటాడు. ఉదయం 3 గంటలకు నిద్ర లేవగానే తన వనం దగ్గరికి వెళ్తాడు. మొక్కలు నాటే పనిలో మునిగిపోతాడు. చుట్టుపక్కల గ్రామాల్లో పాలమ్మి జీవనం కొనసాగించే యాదవ్ నిజంగా హరిత సంపన్నుడు కదండి. అయితే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ 2012 ఏప్రిల్ 22న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జాదవ్ పాయంగ్ను సత్కరించారు. ఇంటరాక్టివ్ సెషన్లో అడవిని సృష్టించిన తన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. ఇక్కడ మాగ్సేసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్, జేఎన్యూవైఎస్ ఛాన్సలర్ సుధీర్ కుమార్ సోపోరి ఉన్నారు. వీరంతా జాదవ్ను ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్నారు. 2013 అక్టోబర్ నెలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో వారి వార్షిక ఈవెంటు కోలెన్సెస్ సందర్భంగా ఆయన సత్కరించారు. 2015లో భారతదేశం 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు. ఆయన చేసిన కృషికి అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం, కాజీరంగ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందారు. చూసారండి, ఒక చదువు కూడా రాని వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి. ప్రకృతిని ప్రేమించడం అంటే మాటలు కాదండి, అది సామాన్య మానవులకు ఉండదండి. ఒక అద్భుతమైన మనుషులకే ప్రకృతిని ప్రేమించగలుగుతారు. సాటి మనిషిని గౌరవించలేని ఈ రోజుల్లో మనుషులనే కాకుండా ప్రకృతిని ఇంతలా ప్రేమించిన ఈ వ్యక్తిని మనకి ఎంత ఆదర్శం అండి. కనీసం మన చేతితో 4 మొక్కలైనా ఎక్కడైనా వేయాలని అనిపించడం లేదు మీకు? మన భూమిని కాపాడుకోవడం అంటే మనం భూమి నిండా మొక్కలతో నింపడమేనండి. కాబట్టి ఈ రోజునే మీరు ఒక ప్రతిజ్ఞ చేసుకోండి. నేను కూడా ఒక 100 మొక్కలు నాటుతాను. ఈ పీరియడ్లో, ఇంతకాలం పీరియడ్లో నేను ఒక 100 మొక్కలు నాటుతాను. ఇంట్లోనవని, బయట అవని, రోడ్డు మీద అవని, ఎక్కడైనా సరే నేను 100 మొక్కలు పెంచాలని మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. భూమి ఎంత పొల్యూషన్ నుంచి బయటకు వస్తుందండి, ఎంత ఆనందంగా ఉంటామండి. వచ్చే జనరేషన్కి ఎంత బాగుంటుందండి. మీ పిల్లలు బాగుండాలంటే మీరు ఈ పని తప్పకుండా చెయ్యాలి. చేస్తారు కదూ? మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.
కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా కొన్ని మొక్కలు నాటుతారు కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.